అట్లా ఏం నడుస్తుంది నీళ్ళుంటే మంచిగా ఇది కోట కొయ్యరాజు అనే రాజు కోట. ఇది చంద్రపూర్లో ఇక్కడనే రాజుల కోట. ఈ మహాకాళి మందిర్ కట్టించినటువంటి రాజు ఇక్కడే నివసించేవాడు అని చరిత్రలో పుటల్లో ఉంది. ఆ రాజు చాలా పెద్ద కోట ఇది. ఇప్పుడంతా విధ్వంసం చేయడం జరిగింది. దీన్ని మొఘళ్ళు దీన్ని అన్ని కూలగొట్టడం ఇవన్నీ చేయడం జరిగింది. హిందూ సంప్రదాయానికి పెట్టిన పేరు కాబట్టి దీన్ని అందరూ మొఘళ్ళు కూలగొట్టి కోటని అంతా ధ్వంసం చేయడం జరిగింది. ఇదే రాజుది. ఇక్కడ ఇది రాజు సమాధి. ఆయన చంపబడ్డాడు. హత్యకు గురై చంపి ఆయనని ఇక్కడనే సమాధి చేయడం జరిగింది. ఈ రాజుని వంశం అంతా పూడ్చుకబెట్టకపోవడం జరిగింది కాబట్టి రాజకోట ఇది. చూడండి, ఇదంతా పర్యాటకులు చాలామంది వస్తారు. ఇక్కడ పర్యాటకులు చాలామంది వస్తారు. చూడండి ఎంత మంచి ఇక్కడ ఉంటుంది గ్రౌండ్. చూడండి కోట ఎట్లా ఉన్నది. అంతా ధ్వంసం అయిపోయింది. మొఘళ్ళు మొత్తం ధ్వంసం చేశారు. అంతా ముస్లిమ్స్ ఇదంతా ధ్వంసం చేసేసి ఇదే ఫ్రెండ్స్. ఇది చంద్రపూర్ మహాకాళి మందిర్ దగ్గర కొయ్య రాజు అనే ఒక రాజుది కోట ఇది. ఈ కోటని ముస్లిమ్స్ ధ్వంసం చేసి వారి కుటుంబాన్ని హత్య చేయడం జరిగింది. వారికి కొన్ని శవాలు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ సమాధి కూడా అది ఇక్కడ పెట్టి ఇంత మంచి ప్లస్ ఇక్కడ చాలా పెద్దది. ఈ రాజు అనేటోడు గోండు రాజు ఇతను. ఈ గోండు రాజు ఇక్కడ మందిరాన్ని మహాకాళి మందిర్ కూడా అతన్ని కట్టేయడం జరిగింది. అప్పుడే కోటల నుండి ఆ మహాకాళి మందిరం కట్టేయడం జరిగింది. ఒకే రోజు మహాకాళి మందిరం పూర్తి చేయడం జరిగింది. అటువంటి రాజు ఆయన చరిత్ర పుటలోకి వెళ్తే చాలా పెద్ద చరిత్ర. కానీ మన హిందువులు అటువంటి రాజులది అటువంటి వాళ్ళ చరిత్రలు ఏమాత్రం తెరపైకి చేరు, అన్నీ కనుమరుగైపోయింది. ఇంత పెద్ద కోట చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ చంద్రపూర్ డిస్టిక్ ఈ చంద్రపూర్కు టోటల్గా కంపౌండ్ వాల్ అనేది ఉంటుంది. టోటల్గా కంపౌండ్ వాల్ ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే మొత్తం బౌండరీ ఉంటుంది. ఊరు తిరుగుల అంత పెద్ద బౌండరీ అనేది ఉంటుంది. ఎక్కడెక్కడ ఊరికి 4 గేట్లు ఉంటాయి. ఎక్కడి నుంచి రావాలన్నా గేట్ ద్వారానే రావాలా. కాబట్టి ఆ 4 గేట్లు అనేవి ఉంటాయి. ఇక్కడ ఈ కోటలోనికి రావాలనుకుంటే ఈ ఊరిలోకి రావాలంటే ప్రతి ఒక్క దగ్గర గేటు ఉండే. అటువంటి రాజు ఆ రాజుని హత్య చేసి ఇదంతా కబ్జాలకు గురి చేసి ఆ మందిర్ని కూడా ధ్వంసం చేయగలిగితే అక్కడ ఉంటున్నటువంటి అమ్మవారి శక్తికి వాళ్ళు తట్టుకోలేకపోయి అమ్మవారి మందిర్కు ఏమాత్రం ఏం చేయకుండా చేయడం జరిగింది. ఇది ఈ పర్యాటకులు వచ్చి చూస్తూ ఉంటారు. అందరూ వచ్చి దీన్ని ఇచ్చిస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా ముందు కూడా మీకు మహాకాళి మందిర్ది ఇంకా
వేరే కూడా అవన్నీ కూడా మీకు చూపిస్తాం అందరికీ. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ముందు కూడా ఇవన్నీ మీకు చూపిస్తాం. బాయ్ ఫ్రెండ్.